ఇక ఏమి ఇక్కడ ఉండకూడదు. అవును. ఓ అలాగా. అంతే, మీకు బాగా పట్టింది. ఎవరికి పొగరు ఎక్కువ? పోండ్రా. ఇప్పుడు నీకు మనశాంతిగా ఉందా? ఇంతమంది పిల్లల ముందు నన్ను అవమానపరిచావే, ఇప్పుడు హ్యాపీనా? వీటన్నిటికీ కారణం మీరు మాత్రమే. ఇంకా విసిరికొడతాను. విసిరేస్తావా? విసిరే చూద్దాం. చూడండి. ఏంట్రా ఇక్కడ కనికట్ చేస్తున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. ఏయ్ దిగరా. ఏయ్ ఏయ్ వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళమండి. ఉదయాన్నే మీ రామాయణం మొదలు పెట్టేశారా? అయ్యో అమ్మా, ఏంటి నాదా ఇది? ఎందుకని నా పరువుని ఇలా బజారు గీడుస్తున్నారు? 1950లో అసలు ఏం జరిగింది? 50లో కాదయ్యా, 54లో పాతాళ భైరవి విడుదలైన రోజు మీ అమ్మ సినిమా చూడటానికి థియేటర్కి వెళ్దామని నన్ను అడిగింది. ఒంట్లో బాగలేని మా అమ్మ వెళ్ళొద్దు అని చెప్పింది. ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మూతి ముడుచుకొని కూర్చున్న మీ అమ్మ ఈ రోజు తెల్లవారుజాము నుంచి దాన్ని గుర్తు చేసి గొడవ పెట్టుకుంది. ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నా. అమ్మా, నేను పుట్టక ముందు జరిగిన విషయాన్ని నేను పుట్టక ముందే దాన్ని ముగించి ఉండకూడదా? అదేలాగా ఆ రోజు ఎంత యాక్ట్ చేశారు. ఈ రోజు నేను నిజస్వరూపం తెలుస్తోంది. అందుకోసం నేను రెడీ అయ్యి వెయిట్ చేస్తూ కూర్చునేదాన్ని. అప్పుడు ఈయన నన్ను వచ్చి కొట్టారు. అప్పుడు నేను అలాగే చేస్తాను. అలా అయితే నేను ఎందుకు ఊరికే ఉండాలి? నేను కూడా కొట్టుకుంటాను. వనజాదేవి 19 సంవత్సరాలు, కార్తీక నక్షత్రం. అమ్మాయి బాగుంది, కాస్త చూడవయ్యా. తర్వాత కోమలాదేవి, అష్టమి నక్షత్రం, 5 అడుగుల 3 అంగుళాలు. అయ్యో నాన్న, నాకిప్పుడు పెళ్ళే వద్దు. ఈ సంబంధాలన్నీ చూసేది మీ అమ్మే. తను ఒక కలగన్నదిట, నువ్వు ఒక అమ్మాయిని తీసుకుని పారిపోయావుట. అవును బాబు, నేను ఒక కల కన్నాను. మీరు కలలు కంటానికి చాలా సమయం ఉంది. ఇక్కడ నాకు మనశ్శాంతి కరువైపోయింది. పిల్లని చూడాలట, పిల్లని. అలాగైతే నువ్వు ప్రమాణం చెయ్యి. ఇక తట్టుకోవడం నా వల్ల కాదు. ఏంటా ప్రమాణం? నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆ అమ్మాయిని ఖచ్చితంగా మేమే ఎన్నుకుంటాం. ఒప్పుకోవచ్చు కదా, ఎందుకు చిరాకు పడతావు? ఎందుకు చిరాకు పడుతున్నాడా? ఇది కాకుండా నువ్వు ఏదైనా ఆలోచించావనుకో, నేను ఆత్మహత్య చేసుకుంటా. బెజవాడ కనకదుర్గమ్మ మీద ప్రమాణం చేస్తున్నా. మేము చెప్పే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోకపోయావంటే ఇలా చూడరా, నువ్వు మాయమైపోతావు. నువ్వు మాయమైపోతావు. ఆహా, పంతులు ఏంటి వేషం? కానీ అది కూడా బానే ఉందిలే. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జమీన్గా ఉండేవాడు, నారాయణ అయ్యర్. ఆయన డ్రెస్సే ఇది. స్టడీ ఉండరా. మీ తాతగారి డ్రెస్ వేసుకుంటే మీకు నవ్వు రాదా? కెమెరా ముందు నవ్వడం నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. సరే, మేము ఈ నెల అద్దె మేము కట్టబోతున్నామని మనసులో అనుకోండి. దానికి అర్థం మేము ఇచ్చేసామని అనుకోండి. తీరా తీరా తొందర తీ. సరే, మనకు కూడా తీసుకున్నదా? త్వరగా రారా. ఇదిగో వస్తున్నా వస్తున్నా. రారా తొందరగా రారా. రండి, కొంచెం జరిగి. నువ్వెందుకు నుంచున్నా ఇక్కడ? పక్క వెళ్ళి ఉండు. ఈ రోజు అలా చూడకూడదు, ఎందుకంటే ఈ రోజు పంతులు బర్త్డే. జీవితంలో ఎప్పుడూ ఖర్చు పెట్టని పంతులు మనకు కొనిచ్చినట్టుగానే తనకు కూడా కొత్త డ్రెస్ కొన్నాడు. నువ్వు కూడా వచ్చి నిలబడరా. చేతిరా. థ్యాంక్ యూ. 2 రోజులు ప్రింట్ ఇచ్చేస్తాను. ప్లాన్ ఏంటి పంతులు? సెలబ్రేషన్ ఎలా స్టార్ట్ చేయబోతున్నాం? మనం నేరుగా గరడి తోపుకి వెళదాము. మధ్యాహ్నం వరకు అక్కడే ఉందాం. అక్కడి నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రోగ్రామ్ నేను రెడీ చేశాను. మీరు నాతో పాటే ఉంటే చాలు. సెలబ్రేషన్ కావాల్సింది ఉంది కదా, లేదని చెప్పకూడదు. అన్నీ ఉన్నాయి. రామా, మేము రావటానికి రాత్రి 10 గంటలు అవుతుంది. నువ్వు భోజనం చేసి తలుపు మూసుకుని పడుకో. ఇదిగో ఇది ఉంచుకో, ఖర్చు పెట్టకు. ఏదైనా అవసరమైతే వస్తున్నా. చంద్రమౌళి ప్లీజ్ చెప్పు. నువ్వు నా దగ్గర ఏమేమో చెప్పావు కదా, ఇప్పుడు వరకు ఎవరిదైనా ఏదైనా చెప్పానా నేను? కానీ ఇది అలా కాదు. హే, నువ్వు నా దగ్గరగా చెప్తున్నావు. ఎవరితోనూ చెప్పనని ప్రమాణం చేయి. ఒట్టేసి చెప్తున్నా, నేను ఎవరి దగ్గర చెప్పను. ఇదిగో చూడరా, పంతులు పుట్టినరోజు జరుపుకోవడానికి కుర్రాన్ని మాత్రం ఇంట్లో వదిలేసి మేము అరటి తోటకు వెళ్ళాం.
ముందు మా ప్లాన్ ఏమిటంటే రాత్రి 10 గంటలకి అందరం తిరిగి వద్దామని. సెలబ్రేషన్ మధ్యలో మన ఎండి ఆపరేషన్ గురించి గుర్తొచ్చింది. మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి సాయంకాలం 5 గంటలకి నేను ఇంటికి వచ్చేసాను. రామా, రామా తలుపుది. ఇదిగో వస్తున్నా. మీరు రాత్రి 10 గంటలకు వస్తా అన్నారు. మీకెందుకు ఇంత చెమట పడుతుంది? తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా? తర్వాత ఏం జరిగిందో చెప్పు. పంతులు బర్త్డే సెలబ్రేషన్ ముగించుకుని మిగతా వాళ్ళందరూ వచ్చే లోపల నేను తెలుసుకున్నది వాడితో ఎలా చెప్పాలా అని ఒక టెన్షన్. కానీ దానికి ఒక సిచ్యుయేషన్ రావాలి కదా, అది వచ్చింది. ఒరే రామా, కరెంటు పోయింది, ఒక లాంతర్ తీసుకొస్తావా? కూర్చోవచ్చుగా, కొంచెం కూర్చో. మీరు ఏమని పిలిచారు? రండి కూర్చోమన్నా. మీరు నన్ను ఇలాగంతా పిలవరే. హే, కూర్చోరా. అరే మీకసలు ఏమైంది? ఏంటి ఏమడిగావు? మీకసలు ఏమైందని అడిగాను. అయ్యో నాకు చాలా భయంగా ఉండి విశాఖనే వస్తే నన్నే తిట్టేస్తారు. ఏడ్చాడు వాడు మెంటల్. మీరే కదా చెప్పారు అందరినీ సమానంగా చూడాలి, అందరికి మర్యాద ఇవ్వాలని. అది ఆ రోజు. ఈ రోజు నుంచి నేను చెప్పింది మాత్రం వింటే చాలు. ఏం లేదు, వాళ్లతో నువ్వేమీ షేర్ చేసుకోవద్దు. ఏమున్నా సరే నాతో మాత్రమే చెప్పు. నేనే కదా నేను తీసుకొచ్చాను. అయ్యో పాలు. ఇక్కడ చూడరా చంద్రమౌళి, నీకు లక్కు దెబ్బ కొట్టిందిరా. ఒక వయసులో ఉన్న అమ్మాయి మగవాడి వేషంలో. అదృష్టం ఏడ్చినట్టుంది. అమ్మాయి అని తెలిసినా సరే తను అబ్బాయి లాగానే మనం మసులుకోవాలి. ఈ రోజు తన్నే ఓపెన్ గా అడిగేస్తా. నువ్వు కంగారు పడమాక, తను బయలుదేరిపోతుంది. నీ అదృష్టాన్ని అలాగే వదిలేమాక. అడగకుండా ఎలా ఉండగల? నువ్వుగా అడగడం కంటే తననే చెప్పించడమే బుద్ధిమంతుడు లక్షణరా. మిగతా ఇద్దరు దాంతో గొడవ పడుతున్నారు కదా, అక్కడ నువ్వు మాక్సిమం సాఫ్ట్ గా డీల్ చెయ్యి. ప్రేమ ఉన్నట్టుగా, పనిలో నువ్వు కొంచెం దానికి హెల్ప్ చేస్తున్నట్టుగా, తర్వాత తన కష్టాలు నువ్వు షేర్ చేసుకుంటున్నట్లుగా నటించాలా? అలాగే
అప్పుడే తనకు నీ మీద గట్టి నమ్మకం కలుగుతుంది. శ్రీని వస్తున్నా సార్. వస్తాను ఉండరా.